నడుస్తున్నారు మీరు. ప్రస్తుతం మీరు ఆశిస్తున్న విజయమ్మ గారు మాట్లాడుతున్నారు. హృదయానికి జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకునే ప్రతి హృదయానికి నేను చేసేసి నమస్కరిస్తున్నాను. ఇవాళ జగన్ బాబు మీద నమ్మకంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోనికి సోదరుడైన అమర్నాథ్ రెడ్డి గారు, ఆయన అనుచరులందరికీ కూడా పేరు పేరు వంతున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతా ఉంది, అభినందిస్తా ఉంది పేరు పేరున. ఈరోజు మీ అందరినీ చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ జగన్ బాబు రావాల్సిందే, ఆయన బయట ఉండింటే ఈరోజు ఆయన వచ్చి ఉండింటే ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన మిమ్మల్ని అందరినీ కూడా అభినందించమని, అమర్నాథ్ రెడ్డిని అభినందించమని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తా ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం, ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఆయన మాటల్లో అయితేనేమి, ఆయన సంక్షేమ పథకాల్లో అయితేనేమి నిర్వీర్యం చేసే దొంగలో దక్కింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఉందా అంటే అనుమానం వస్తా ఉంది, ఉందని కూడా అనిపించడం లేదు. ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారైతే ప్రజల కష్టాలు కన్నీళ్లు చూసిన వ్యక్తి కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన ప్రజలు అదనపు భారం భరించలేరని చెప్పి ఒక పైసా కూడా పన్ను దేని మీద కూడా విధించలేదు ఆయన. అటువంటిది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంటే మరి అన్ని రకాలుగా పన్నులు వేసి మీ మీద భారం వేసి చేస్తా ఉంది. ఇవాళ చూస్తా ఉంటే మరి ఇవాళ ఆర్టీసీ మీద అయితేనే 1700 కోట్ల భారం మన మీద వేసింది. మరి కరెంటు విషయానికి వస్తే ఈరోజు కరెంటు రాజశేఖర రెడ్డి గారు అయితే 5 సంవత్సరాలు పాలిస్తే ఆయన కరెంటు దేని మీద కూడా పెంచిన ప్రభుత్వం అది. వచ్చే 5 ఏళ్లు కూడా దేని మీద కరెంటు పెంచనని చెప్పడం జరిగింది. మరి అటువంటిది ఇవాళ చూస్తే పల్లెల్లో 2 గంటలు కూడా కరెంటులో ఉండడం లేదు. ఇవాళ చూస్తే మరి ఉచిత విద్యుత్ కూడా ఉపయోగపడటం లేదు. మరి పరిశ్రమలు అయితే అన్ని వేల కొద్ది పరిశ్రమలు మూతలు పడ్డాయి. కరెంటు 15 రోజులు నెలకు ఉండడం లేదు. లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఇవాళ చూస్తా ఉంటే మరి ఇంకా మద్యం అయితే ఏరులే పారుతా ఉంది. ఇవాళ మరి పెట్రోలు మరి డీజిల్ అయితే తక్కువ అనిపిస్తా ఉంది. ఇవాళ మరి చూస్తా ఉంటే ఇవాళ మరి గ్యాస్ అయితే ఎన్నో రేట్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే 145 నుంచి 305 పెరిగితే రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు కూడా నా అక్క చెల్లెళ్ళు భారం భరించలేరని చెప్పడం జరిగింది. ప్రభుత్వమే భరించింది. మరి ఇవాళ చూస్తా ఉంటే మరి గ్యాస్ దీపం పథకం మీద ఉండే వాళ్ళకి సబ్సిడీ ఉంటా ఉంది. మరి చాలా మందికి కోట్ల మందికి ఇక్కడ ఈరోజు గ్యాస్ అందడం లేదు. 1000 రూపాయలు కట్టాల్సి వస్తా ఉంది. వాళ్ళు చూస్తా ఉంటే మరి ఆరోగ్యశ్రీ అయితే అనారోగ్యశ్రీ అయిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పెట్టి మరి ఈరోజు జరగడం లేదు. 108 ఫోన్ చేస్తే డీజిల్ లేదంటా ఉన్నారు, వెహికల్స్ రిపేర్ కాలేదని అంటా ఉన్నారు. 104 అయితే మరి ఉండడమే లేదు. మరి విద్యుత్
వైపు పిల్లలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని కోరితే ఇవాళ చూస్తే తల్లిదండ్రులకు, పిల్లలకు మరి మానసిక శోభ కలిగించే విద్యార్థులకు లేకుండా చేశారు ఇవాళ. మరి పెన్షన్ అయితే మరి ఆ రోజు ఆయన సాటి వేసినట్టు 71 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మరి ఇవాళ పెన్షన్ చాలా మందికి వయసు అని చెప్పి కొంతమందికి రద్దు చేశారు. వికలాంగులకైతే 1,85,000 మందికి ఇచ్చేశారు ఇవాళ. మరి పావుల వడ్డీ రుణాలతో ఆ రోజు మహిళల అక్కా చెల్లెల లక్షాధికారులు కావాలని ఆయన అనుకుంటే ఇవాళ వడ్డీ లేని రుణాలు అంటారు కానీ ఇవ్వని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రైతులకు ఎన్నో పథకాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు రైతులకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వని పరిస్థితి ఉంటా ఉంది. 3 సార్లు తుఫాన్లు వచ్చి ప్రజలు కష్టపడతా ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి ఏ రకమైనటువంటి లోన్స్ కానీ వడ్డీ మాఫీలు కానీ ఎలాంటివి కూడా ఇవ్వడం లేదు ఇవాళ. మరి జలయజ్ఞం చూస్తే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన జలయజ్ఞం ఎక్కడి గొంగలు అక్కడే మరి ఉండిపోయింది ఇవాళ చూస్తుంటే. మరి ఈ రోజు నిత్యావసర ధరలైతే కొండకి కూర్చున్నాయి ఇవాళ. ఈ రోజు పేదలకు మలమల్లాడిపోతా ఉన్నారు. ఈ రోజు నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఇదేమీ ప్రభుత్వం అడిగే మనసు లేదు, అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి రారు, అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం కూడా పెట్టకుండా ఉన్నారు ఇవాళ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు చాలా నీతి మంత్రుడు నేను చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు 35 కేసులు ఉన్నాయి నా మీద, ఎటువంటివి కూడా నా మీద లేదని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఇవాళ, ఏ కోర్టు మిమ్మల్ని విచారణ చేసింది? ఏ కోర్టు మిమ్మల్ని నిర్దోషిగా మీకు ఇచ్చిందని చెప్పి తీర్పు ఇచ్చిందని చెప్పి అడుగుతా